వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో బ్రాహ్మణి పర్యటన, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం సందర్శన, మహిళల ఉపాధి కోసం కృషి చేస్తామని వెల్లడి. అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించిన బ్రాహ్మణి. గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవ రిహార్సల్స్, వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతం. గోల్కొండ కోటలో జాతీయ పండుగ వాతావరణం. టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన జగన్. టీడీపీ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపణ. గ్రామాలను పంచుకొని అరాచకాలు చేస్తున్నారని వ్యాఖ్య. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు. యూరియా కొరతపై హరీష్ రావు విమర్శలు. కేసీఆర్ హయాంలో ఎరువులు ఇంటికే పంపామని వెల్లడి. రైతుల ఇబ్బందులు చూసి హరీష్ ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అరాచకాలు సృష్టించేందుకు గ్రామాలను పంచుకున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్లకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళ్లగానే దాడులు జరిగాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బదులు ప్రతిపక్షం హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఓటు హక్కును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలు శాంతి భద్రతలను భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలకు తాము వెనకడుగు వేయబోమని హితవు పలికారు. అన్నిటికన్నా బాధ, ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే, ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం. ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను, సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా. ఈరోజు నిజంగా మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6, సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరు చేశారు. విచారణ అనంతరం కోర్టు మరిన్ని వివరాలు తెలుసుకునే దిశగా తదుపరి విచారణ తేదీని నిర్ణయించింది. కేసు నేపథ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మధు అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. తుళ్లూరు సమీపంలో భూమి పూజలు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అని కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదు, మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే, వానలో ఎండైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. సో ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా
రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంట, అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. నేను మొన్న షూటింగ్ కూడా వెళ్ళాను, ఆ ఖండాకి అదేది రంపచోడవరం అటు దగ్గర మోతిగూడెం లోవర్ సీనియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలామంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడూ తదాస్తు దేవతలు ఇలాగే జీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలాగే ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టంతా కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజం. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద ఎరువుల కోసం క్యూలో నిలబడ్డ రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో 10 ఏళ్లలో లేని యూరియా కొరత వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎరువులు ఇంటికే పంపించామని గుర్తు చేశారు. అధికారులు పట్టించుకోక రైతులు ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో తెచ్చి స్టాక్ స్టాక్ లేక అది ఆడికి వచ్చే వరకు అందుతలేదు. ముందు ఉన్న పద్ధతి, కొత్త పద్ధతి ఏం కాదు, ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టి మనకి సార్ ఏం చేసినట్టు ఎండాకాలం తెచ్చిపెట్టింది. మా గల్లీ చెప్పి ఎవరి జిల్లా వాళ్ళు చూసుకొని ఎండాకాలం వెళ్ళామంటే లింక్ పెట్టుకోవాలని ముందే నింపెళ్ళు కనుక అసలు లేకుండా ఏ శాతం కాక ఒక్కసారి ఓటీపీ పెట్టు సతాయించారు. ఇట్లా ఇక తిరగలేక నానో కొనుక్కపోతారు అని ఆ నానోది ఏంటి స్ప్రే చేయాలి, అది 280 రూపాయలు, డబ్బా 230 ఉన్నది. ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది. మరి ఇదేమో 280 వచ్చాయి. నానో చేయాలంటే 780 అవుతుంది. 500-600 ఎక్కువ అవుతుంది. ఆ మిషన్, స్ప్రే మిషన్ వాడు గంటకు ఎకరానికి 500 తీసుకుంటాడు. 500 దానికి డబ్బాకు 220 అంటే 720 అవుతుంది. ఈ సంఖ్య 220. అంటే ఇంత మేము తిప్పలు పెడితే సతాయిస్తే నానో కొనుక్కోకపోతారు. లెక్క ముచ్చింది వాడేమో దుల్లపోతు మీద వాడవాడే ఏమంటే నోరు తిరిగేవాడు. ఎన్ని ఇస్తావు? 2, 3, 1? ఎకరం పైన ఉంటే 2, మనకి 5 ఎకరాలు ఉన్నా 2 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కెమెరా ఫోటో పంపిస్తే బాగుంటుందేమో. అదే వస్తుంది. అదే పంపి. ఖజానా జ్యువెలర్స్ దొంగతనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి తరహాలో ఎన్కౌంటర్లు చేస్తేనే నేరస్తులు భయపడతారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో క్రైమ్ను అరికట్టాలంటే తప్పిదాలకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనం చేసినారు, వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్ళినారు, అటువైపు వెళ్ళినారని ఇట్లాంటి వార్తలు కూడా మీడియాలో నడిచింది. కానీ ఇవాళని నేను మీడియాకి వాచ్ చేస్తే కొన్ని వార్తలు నడుస్తున్నాయి, ఆ 6 మందిని అరెస్ట్ చేసుకున్నారు అని. నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లో ఎవరైనా దొంగతనం చేయనికి, దోపిడీ చేయనికి, మర్డర్ చేయనికి ఇవ్వాలా భయపడుతున్నారు. చాలా మంది దొంగలు జైలు లోపట వెళ్ళిన తర్వాత మా బెయిల్ కూడా వద్దు, మేము బయటికి కూడా రాము, మేము జైలు లోపటనే ఉంటాము. ఎందుకంటే ఏ దొంగతనం చేసేవాళ్ళు, ఏ మర్డర్ చేసేవాళ్ళు, ఎవరైనా మాఫియా బయటికి వస్తే ఎన్కౌంటర్ అవుతుంది. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ విధంగా ఒక మంచి వాతావరణం ఉత్తరప్రదేశ్లో తయారు చేసి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడడానికి కొన్ని ఎన్కౌంటర్ మీరు కూడా చేపియాలి. ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్ షాప్ లో దొంగతనం చేయనికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్పులు కూడా జరిపినారు. కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది. ఆ షాప్ లో పనిచేసే వాళ్ళకి, మేనేజర్కి. ఒకవేళ చనిపోతే, ఇంకా జనాల పైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమయ్యేది? కొద్దిగా ఆలోచన చేయాలి. అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయం అట్లాంటి వాతావరణం క్రియేట్ కావాలి. ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం పుట్టాలి. తెలంగాణలో దొంగతనం చేయనికి మనం పోతే అక్కడ ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. ఆ విధంగా ఒక భయం పుట్టాలంటే మీరు కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇష్టాల్లో వెళ్తేనే ఆ దొంగలకి. సచివాలయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం భేటీ అయింది. సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ప్రజాస్వామ్యం అంటే జనం నవ్వుకుంటున్న స్థితి వచ్చిందని మంత్రి సవిత విమర్శించారు. నైతిక విలువలు కోల్పోయారని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూలీలు చేయటం, గూండాలు, అరాచకాలు చేయడం ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయిందండి. ఆ రోజు కూడా ఏం చెప్పారు? ఈవీఎంలు మీద ఈవీఎంలు మోసం చేశారు, ఈవీఎంల మీద మోసం చేశారన్నారు. ఇప్పుడేమో ఈవీఎంలు మోసం చేశారన్నారు. ఇప్పుడేమో బ్యాలెట్ రిగ్గింగ్ చేసుకున్నారన్నారు. ప్రజలు మోసం చేశారని చెప్పి ఆ రోజు కూడా ఏం చేశారు చెప్పండి? వెన్నుపోటు దినోత్సవం అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది ఇప్పుడు కూడా, నిన్నటి కూడా సాక్షిలో ఏదో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి అప్రజాస్వామ్యం అని చెప్పి పెట్టారు. ఎక్కడ సాక్షి పేపర్లో గతంలో కూడా ఇలాగే నారావారి చరిత్రని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కత్తి పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పారు. మరి ఎవరు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు? చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అదా? ఒకరిని ఆయన చెయ్యరు, ఇంకొకరిని చేయనీరు, చేస్తే ఒప్పుకోరు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, అసలు ప్రజలే నవ్వుకుంటున్నారు. ప్రజా సేవ్ డెమోక్రసీ ఏంటి?
వీళ్ళు ఇప్పుడిప్పుడే ఈ వెంటిలేటర్ మీద ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆక్సిజన్ స్థాయికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నారు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు మీరు అందరూ చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి నరికితే తప్పే ఉంది అంటారు. ఆయన కారు కింద ఒక దళిత కార్యకర్త చనిపోతే ఈడ్చి మానవత్వం లేదు. వీళ్ళు ప్రజాస్వామ్యము, న్యాయము, చట్టము, మంచితనము, పప్ప నిన్నటి నుంచి అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వాళ్ళని చూడటానికి, ఆ మాటలు వినడానికి వాళ్ళ నోట్లో నుంచి రానివన్నీ వస్తున్నాయి. కానీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు ఎక్కడ జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ను కలిసిన రైతులు చెరకు మద్దతు ధర 350 రూపాయలకు పెంచాలని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించాలని కోరారు. మంత్రులు సానుకూలంగా స్పందించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మన రైతు ఇప్పుడు ఏమంటున్నారంటే మన ఆ 350 ఏదైతే ఎక్కువ కట్ అవుతుంది మనకు ఆ రైతుల కంటే 350 మనకి ఎక్కువ, అది గవర్నమెంట్ ఇంకా ఫ్యాక్టరీ అదే మెయిన్ అదే సార్ మాకు. కాకపోతే అది స్టార్ట్ అయ్యేదాకా మాకు కొంచెం 15,000 లెక్క 15,100 ఇప్పుడు ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి 10,000 అయితే కావాలంటే సార్ మాకు కొంచెం మాకు కూడా లాభదాయకంగా ఉండాలి కదా సార్. బోధన్ రైతు చెప్తున్నారు, రైతులంతా షుగర్ ఏం కాదు ఆయిల్ ఫామ్ అని అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. ఏలంపల్లి నుండి గాయత్రి పంప్ హౌస్ వరకు నీరు విడుదల సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకు నీరు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, త్రాగునీటి అవసరాలు తీర్చనున్నారు.
వైఎస్ఆర్సీపీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఈరగం రెడ్డి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక 4 మంత్రులు క్యాన్వాస్ ముందు ప్రలోభాలు అయిపోయినాయి, బెదిరింపులు అయిపోయినాయి. ఎలక్షన్కి ముందు 2 రోజుల ముందు నుంచి ఎవరైతే మండలంలో గట్టిగా ఎలక్షన్ ఎదుర్కొంటారో వాళ్ళ ఇళ్లపైన దాడులు, 2 రాత్రులు పూర్తిగా దాడులు చేశారు. సుమారుగా 50-60 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి లీడర్లపైన. అన్నిటికీ ఎదుర్కొని మేము ఉదయం ఎలక్షన్కు 5 గంటలకు ఏజెంట్గా అందరినీ నిలబెట్టినాం. ఎలక్షన్ ఏజెంట్లు నిలబడిన తర్వాత ఎలక్షన్ కొనసాగుతూనే మాకు ఎవరైతే కొంత ముఖ్యమైన క్యాండిడేట్లు ఉంటారో అప్పుడు వాళ్ళను లిఫ్ట్ చేయడం జరిగింది. పోలీసు వారు వచ్చి లిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ అయితే జరుగుతున్న ఇంచుమించు మేము 11 గంటల వరకు మేము ఎలక్షన్ రౌండ్ కొడుతూ చూసినాం. అయితే ఎస్పీ గారికి 9 గంటలకు ఒకసారి అప్పీల్ చేశాను ప్రెస్ ద్వారా. సార్, మాకు బయట మనుషులు కనిపిస్తున్నారు ప్రతి బూత్లోనూ. సుమారు నాకు తెలిసినట్లు కొంత జిల్లాలో రాయచోటికి సంబంధించిన వాళ్ళు, రాజంపేటకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ బయట మనుషులు ఉన్నారు సార్. బయట మనుషులు వచ్చినప్పుడు కొంత గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు చర్యలు తీసుకోండి సార్ అని సాక్షాత్తు కొందరు పేర్లు ఎత్తి చూపించాను అక్కడ ఉన్న పోలీస్ వారికి. ఇతను పలానా వ్యక్తి, పలానా రాయచోటికి సంబంధించి ఇతను పలానా వ్యక్తి, పలానా రాజంపేటకి సంబంధించి చెప్పినా కనీసం వాళ్ళలో చలనం కూడా లేదు. వాళ్ళను తీసుకొస్తాము, ఎందుకు వచ్చారే అని అడగాల్సిన అవసరం కూడా వాళ్ళు చెప్పలేదు. ఎంతసేపు మీరు క్యాండిడేట్ 2 నిమిషాలు బూత్లో ఉండండి, బయటికి పోండి, 2 నిమిషాలు బూత్లో ఉంటానే మీ చెకింగ్ అయిపోయింది, మీరు వెళ్ళి మమ్మల్ని అంటున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మరీ దారుణంగా నిన్న దినం అయితే పోలీస్ యూనిఫామ్కే చెడ్డపేరు వాళ్ళు చేసిన అరాచకం. 11 వరకు మేము ఎలక్షన్ ఎదుర్కొన్నాం. అన్నిసార్లు వాళ్ళెంత దౌర్జన్యం చేసినా మా కార్యకర్తలు, ప్రజలు ఓట్లేశారు. 11 గంటలకు వచ్చాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు. 11 గంటలకు వచ్చిన తర్వాత చిన్న కొత్తపల్లి గ్రామానికి అటాక్ చేశాడు. సుమారు 300 మంది రౌడీలతో వచ్చాడు. 300 మంది వచ్చి అక్కడ చిన్న బూత్, అది 700 ఓట్లు ఉన్న బూత్. దాంట్లో 5 మంది ఏజెంట్లు ఉన్నారు మా పిల్లలు, రమేష్ అని, సుబ్బయ్య అని. పోవడం అందరినీ బయటికి ఈడ్చడం, వాళ్ళని విపరీతంగా కొట్టడం బయట నుంచి వచ్చిన వ్యక్తులు. ఇదో చూడండి, ఒక మంత్రి సమక్షంలోనే ఏజెంట్లను ఇంత దారుణంగా కొట్టినారు. అది మొదటిగా జరిగింది. ఇది జరిగిన వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. మా ఇద్దరికి వాగ్యుద్ధం జరిగింది. నన్ను బెదిరించాడు, గట్టిగా బెదిరించాడు. నేను మా పిల్లలు ఒక 3-4 ఉన్నాం. 200-300 మంది వచ్చి బెదిరించాడు. కానీ నేను అక్కడి నుంచి మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళే బయటికి పంపించారు. మళ్ళీ ఒంటిమిట్టకు వచ్చి నేను హైవేలో కూర్చున్నాను. జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆమెను పోయి రిక్వెస్ట్ చేశాను, అమ్మా ఈ విధంగా మంత్రి గారు వచ్చి కోడ్ ఉల్లంఘన అమ్మా, ఇది ఇక్కడ ఓటు లేదు, రాకూడదు ఇక్కడికి ఎలక్షన్ జరిగేటప్పుడు, అయినా మంత్రి వచ్చి ఈ విధంగా బూతుల్లోకి వచ్చి రౌడీజం చేస్తున్నాడమ్మా, మీరన్నా చర్యలు తీసుకోండి, పంపిండి అని. అప్పటికి ఆయన ఇంకొక మంటపంపలేని ఇంకొక ఊరికి వెళ్ళారు. అక్కడ ఉన్న మన ఏజెంట్లను. మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కాజా గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మహిళలతో ముచ్చటించారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అందరినీ మించేసి మీరు చేస్తారు ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ ఆవిడ, అందరూ కన్సిడరేషన్ గా తీసుకోవాలి. ఏం తెలియకపోయినా కూడా చాలా చాలా యూనో ప్రాక్టీస్ చేసి ఎలా చేసుకున్నారు, ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్. మీరంతా చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా బెనిఫిట్ థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి IPTV. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJTV.